మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ అభయ్ గత కొన్ని సంవత్సరాలుగా 33 సంవత్సరాల నుంచి కూడా జనం వీడి వనం బాట పట్టిన నేపథ్యం, వీరి కుటుంబం అంతా కూడా అడవి బాట పట్టిన నేపథ్యం. వీరి అన్నైనటువంటి మల్లోజుల కోటేశ్వరరావు ఎలియాస్ కిషన్జీ గత 2-3 సంవత్సరాల క్రితం పశ్చిమ బెంగాల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో మృతి చెందగా మల్లోజుల వేణుగోపాల్ మాత్రం కంటిన్యూగా కేంద్ర కమిటీ సభ్యుడిగానే కొనసాగుతున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. ముఖ్యంగా నక్సల్బరీ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి కరీంనగర్ జిల్లాలో ఇటు గణపతి కావచ్చు, మల్లోజుల కోటేశ్వరరావు, మరోవైపు కిషన్జీ వీరి పాత్ర మాత్రం చరిత్ర మరవలేదనే చెప్పాలి. ఇంకోవైపు కిషన్జీ మరణం తర్వాత వారి తల్లి మధురమ్మ ఎన్నోసార్లు కూడా తమ కొడుకును లొంగిపోవాలని చెప్పిన నేపథ్యం మనకు కనిపించింది. మరోవైపు ఈరోజు మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ అభయ్ మహారాష్ట్రలోని గచ్చిరోలులో 60 మంది మావోయిస్టులతో లొంగినట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ లొంగడానికి గల కారణం అంటే కొన్ని రోజుల క్రితం మల్లోజుల వేణుగోపాల్ కేంద్ర కమిటీ కూడా ఒక లేఖ రాసిన నేపథ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో కగార్ ఆపరేషన్ నేపథ్యం ఒకటైతే పెద్ద ఎత్తున అంటే పెద్ద పెద్ద నాయకులు కూడా మృతి చెందుతున్న నేపథ్యం ఒకటైతే కొత్త వాళ్ళు సంబంధించి కూడా ఎవరు కూడా రిక్రూట్మెంట్ లేకపోవడం, అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో శాంతితో మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటేనే ఉందని చెప్పి ఒక లేఖ కూడా విడుదల చేసిన నేపథ్యంలో కూడా కేంద్ర కమిటీలో దీనిపై చర్చలు జరిగినట్టు నేపథ్యం. ఏదేమైనా కానీ నక్సల్బరీ ఉద్యమంలో కరీంనగర్ జిల్లా పాత్ర కీలకమైందని చెప్పాలి. అంటే పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ అభయ్ ఈరోజు లొంగిపోయిన నేపథ్యంలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఒక సంచలన వార్తగా వచ్చిందనే చెప్పాలి. ఏదేమైనా కానీ నక్సల్బరీ ఉద్యమంలో ముఖ్యంగా బ్రాహ్మణ కుటుంబాన్ని పుట్టినటువంటి మల్లోజుల కిషన్జీ వేణుగోపాల్ వీరిద్దరు స్వయాన అన్నదమ్ములు. వేద మంత్రాలు చదవాల్సిన నోటితో విప్లవ గీతాలు పాడారు. అక్షింతలు వేయాల్సిన చేతితో ఆయుధం పట్టినటువంటి ఈ యొక్క అన్నదమ్ములు చివరి వరకు కూడా కిషన్జీ ఆ పోరాటంలోనే మరణం చెందగా వేణుగోపాల్ మాత్రం ఈరోజు లొంగిన నేపథ్యంలో మావోయిస్టుల్లో అంటే మరికొద్ది రోజుల్లో ఇప్పుడు లొంగిన నేపథ్యంలో మావోయిస్టులో ఇది ఎక్కడి వరకు పోతుందో వేచి చూడాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది.